హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? మనకి ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఇంపార్టెంటు? FA1కి ఇంపార్టెంటు, SA1కి ఇంపార్టెంటు, పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్. మనకి రెండే రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్ నుంచి ఉన్నాయి. ఒకటి 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. అది ఖచ్చితంగా ఆల్రెడీ నేను చేసేసాను వీడియో. మీలో చాలా మంది చూసారు. చూడకపోతే ఒకసారి చూడండి. ఓకేనా? ప్లేలిస్ట్‌కి వెళ్తే పిఎస్ కాన్సెప్ట్ వీడియోస్ అని ఉంటుంది. అందులో ఉంటుంది. ఓకే. అండ్ రెండోది ఏంటంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషనే. నా వైల్డ్ గెస్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఖచ్చితంగా వస్తది. అయితే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్‌లో మనకు 2 రకాలు ఉన్నాయి. ఇలా ఒక అన్‌బాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ ఈక్వేషన్ చేయమంటాడు. ఇంకోటి ఏంటంటే వాడు కెమికల్ నేమ్స్ ఇస్తాడు. మనం ఏం చేయాలి? కెమికల్ ఫార్ములాస్ రాయాలి. సో అది నేను ఇంకొక వీడియోలో చేస్తాను, కవర్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఒక అన్‌బాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నేర్పిస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఈజీ. మీరు బుర్ర పెట్టగలిగితే చాలా ఈజీ అన్నమాట. ఏం లేదు, ఇది 4 మార్కులకి ఇస్తాడు. ఓకేనా? ఇలా 1, 2, 3, 4 ఇస్తాడు. ఈ 4 గనుక బ్యాలెన్స్ చేసామనుకో ఒక్కొక్క క్వెషన్‌కి అంటే ఒక్కొక్క ఈక్వేషన్‌కి 2 మార్కులు చొప్పున 8 మార్కులు మనకి. ఎంత ఈజీగా చేయొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేట్‌గా వినండి. 100% మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అండ్ బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానెల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఎలాంటి కాన్సెప్ట్, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? ముఖ్యంగా ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్‌కి వచ్చేసరికి ఫస్ట్ వన్ చూసుకోండి జాగ్రత్తగా. CaOH twice ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2. ఇందులో ఏదో మిస్ చేశాడు వాడు. ఓకేనా? ఇది ఇంబ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి అంటే యారో మార్క్ యువతలో ఉన్నటువంటిది అంతా కూడా ఆ ఏరియాని రియాక్టెంట్స్ అని పిలుస్తాం. ఏమంటాము? రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ అంతా కూడా ఈ సైడ్ ఉంటుంది. యారో మార్క్ తర్వాత ఉండే సైడ్ అంతా కూడా ప్రొడక్ట్ సైడ్. ఓకేనా? యారో మార్క్ ముందున్న ఏరియా అంతా కూడా రియాక్టెంట్స్ అని పిలుస్తాం. ఇవి రియాక్టెంట్ అయితే కనుక మనకి యారో మార్క్ తర్వాత ఏం ప్రొడ్యూస్ అవుతాయి? ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు రియాక్టెంట్స్ ని LHS సైడ్ అనుకున్నాను, ప్రొడక్ట్స్ ని RHS సైడ్ అనుకున్నాను. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో దాగి ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని బయటికి తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ Ca కాల్షియం కదా, ఆ ఎలిమెంట్ తీసుకొచ్చాను. ఇదిగోండి. నెక్స్ట్ OH అని ఉంది కానీ ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిసాయి కాబట్టి ఆక్సిజన్ సెపరేట్ గా తీసుకున్నాను ఎలిమెంట్, అండ్ హైడ్రోజన్ సెపరేట్ గా తీసుకున్నాను ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ సి అంటే కార్బన్ కాబట్టి కార్బన్ కూడా సెపరేట్ గా తీసుకున్నాను. ఇక్కడ O ఉంది, మళ్ళీ O ఉంది కానీ ఆల్రెడీ O వచ్చింది కదా, మనకి అవసరం లేదు. ఇక్కడ ఏమైతే ఉంటాయో ఇక్కడ అవే ఉంటాయి. చూద్దామా? ఇదిగో Ca O H C సరిపోయిందా? సో ప్రొడక్ట్ రియాక్టెంట్ సైడ్ ఏమైతే ఎలిమెంట్స్ ఉంటాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా ఈజీనన్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఏమీ లేదు. దీన్ని చూసి ఈక్వేషన్లు ఏమో అని చెప్పేసి చాలా మంది భయపడిపోతారు. ఏం కాదు, డెడ్ ఈజీగా 8 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. చూడండి ఒకసారి. Ca ఎన్ని ఉన్నాయి మొత్తం? కాల్షియం అనే ఎలిమెంట్ కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఏమీ లేవు. ఇది ఒకటే ఉంది, ఇంకేమీ లేవు. కాబట్టి ఒక ఆటమ్ ఉన్నట్టు కాల్షియం. నెక్స్ట్ ఓ ఎన్ని ఉన్నట్టు అంటే ఇక్కడ బ్రాకెట్ ఉండి ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఈ బ్రాకెట్ లో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కి ఈ ఆటమ్స్ చెందుతాయి. అంటే ఈ 2 అనే ఆటమ్స్ H కి చెందుతాయి, అట్ ద సేమ్ టైం O కి కూడా చెందుతాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు O ఎన్ని ఉన్నట్టు? 2. ఈ 2ను ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళీ. అవునా? 2 ఎంత? 4. మొత్తం O కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 4 ఆటమ్స్ ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ H కి ఇదిగో 2 ఉన్నాయి. 2 వేసేసాను. ఓకేనా? నెక్స్ట్ C కి ఎన్ని ఉన్నాయి? సి అంటే Ca మనం కౌంట్ చేయకూడదు. Ca అనేది సెపరేట్, ఈ C మనకు అనవసరం. ఇక్కడ C అనేది ఒకటే ఉంది కాబట్టి ఇదిగో ఒకటి వేసుకున్నాను. LHS సైడ్ ఇప్పుడు అయిపోయింది. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి చూసాను. ఇప్పుడు RHS సైడ్ కూడా మనం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి చూసేసుకుంటే సరే ఒక పని అయిపోద్ది. ఇక్కడ కాల్షియం ఒకటే ఉంది. ఓ ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. C ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే. ఓకేనా?
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ మనం ఈక్వల్ చేయాలన్నమాట. ఈక్వల్ చేస్తే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు కాల్షియము కాల్షియము ఇక్కడ 1 ఆటమ్ ఉంది, ఇక్కడ ఒక అన్ ఆటమ్ ఉంది. సరిపోయినట్టేనా? సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది అది. ఇక్కడ ఆక్సిజన్ 4 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడే తేడా ఉంది. హైడ్రోజన్ ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇక్కడ కార్బన్ ఒక ఆటమ్ ఉంది, ఇక్కడ ఒక ఆటమ్ ఉంది, అయిపోయింది. ఇక్కడ తేడా వచ్చి మనకు ఓన్లీ ఆక్సిజనే. ఇదిగో ఆక్సిజన్ దగ్గర ఏమో ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడేమో కేవలం 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 4 చేసామనుకో బ్యాలెన్స్ అయిపోద్ది కదా. అప్పుడు ఇక్కడ H2 ఉంది కదా హైడ్రోజన్, దీన్ని వాటర్ కింద మార్చేచ్చాం మనం H2O. అప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 1, అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? ఇప్పుడు టోటల్ గా ఆర్హెచ్ఎస్ సైడ్ 4 ఉన్నట్టు. ఇప్పుడు ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయిందా లేదా? అవునా కదా? సో ఇదంతా కూడా కరెక్టే మిగతాది, కానీ ఒక్కటే ఒక్కటే లేపేశాడు. లేపేసిన మనం బ్యాలెన్స్ చేసాం, అయిపోయినట్టే కదా. ఈజీయే కదా, డెడ్ ఈజీ. సో ఫస్ట్ అయిపోయింది. రెండో దానికి వెళ్దాం ఒకసారి. ఇది కూడా సేమ్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి? Zn, ఇదిగో Zn తీసుకున్నాను. ఏజీ, ఓకే, Zn అంటే జింక్, ఏజీ అంటే సిల్వర్, ఇదిగో సిల్వర్ తీసుకున్నాను. ఎన్, ఇదిగో ఎన్ నైట్రోజన్ తీసుకున్నాను. ఓ ఆక్సిజన్, ఇదిగో ఆక్సిజన్ తీసుకున్నాను. ఓకేనా? జాగ్రత్త గమనించండి. Zn కి ఇక్కడ కూడా సేమ్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. Zn రాశాను, ఇదిగో Zn ఉందా లేదా? ఏజీ రాశాను, ఇదిగో ఏజీ ఉందా లేదా? ఎన్ రాశాను, ఇక్కడ ఎన్ ఉందా లేదా? ఓ రాశాను, ఇదిగో ఓ ఉంది. సరిపోయింది కదా. ఇప్పుడు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఒక్కొక్క ఎలిమెంట్ కి చూసేద్దాం. Zn కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఇక్కడ 1, ఇంకేమీ లేవు. ఏజీకి 1, ఎన్ 1, ఓకి 3 ఉన్నాయి. ఓకే ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కూడా ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం చూసేద్దాం. Zn ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1. ఏజీలు ఎన్ని ఉన్నాయి? 1. ఎన్ ఎన్ని ఉన్నాయి? సో చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఓకి చెందుతుంది అండ్ ఎన్కి కూడా చెందుతుంది. ఎన్ ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు 2. అండ్ ఓ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి 3 2 0 ఎంత? 6. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొంచెం ఎక్కువ మార్చాలన్నమాట ఇందులో. ఇక్కడ 101 101, ఇక్కడ 102, ఇక్కడ ఎటు వచ్చి బ్యాలెన్స్ కావట్లేదు. ఎన్ దగ్గర బ్యాలెన్స్ కావట్లేదు అండ్ ఓ దగ్గర కూడా బ్యాలెన్స్ కావట్లేదు. ఎన్ ఓ ఒక చోటే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం Zn ప్లస్ 2AgNO3 అని పెట్టాం అనుకోండి. ఇప్పుడు ఏజీలు ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. ఓకేనా? మళ్ళీ ఎన్ ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. జాగ్రత్త గమనించాలి. ఓకేనా? అండ్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నట్టు? 2 3 0 ఎంత? 6 ఉన్నట్టు. జాగ్రత్త గమనించండి. అంటే ఆక్సిజన్ ఇక్కడ 2 అంటే ఇక్కడ స్టార్టింగ్ ఉండే నెంబర్ అన్ని ఎలిమెంట్స్ కి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఈ ఎలిమెంట్ అన్నింటికి చెందుతుంది. ఏజీకి చెందుతుంది, ఎన్కి చెందుతుంది, ఓకి చెందుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏజీలు 2 ఉన్నాయి ఇక్కడ, ఇగో 2 మార్చాను. ఎన్లో ఇక్కడ ముందు ఒకటే ఉండేది కానీ 2 వచ్చింది కాబట్టి 2 ఉన్నట్టు. అండ్ ఓల్డ్ ముందు 3 ఉన్నాయి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 3 0 ఎంత? 6. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ 2 బ్యాలెన్స్ అయిపోయా లేదా? ఇక్కడ ఎన్ 2 బ్యాలెన్స్ అయిపోయా లేదా? చెప్పండి. ఇక్కడ Zn 2 కూడా బ్యాలెన్స్ అయిపోయా లేదా? కేవలం ఇంకా ఏముంది? ఏజీ ఒకటే ఉంది. ఏజీ 2 కావాలి. ఇక్కడ 2Ag పెడేస్తే అయిపోయిందా లేదా? 2Ag, అప్పుడు ఇక్కడ 1 పోయి 2 వచ్చేసింది. ఇది కూడా బ్యాలెన్స్ అయిందా లేదా? ఎస్, ఇది కూడా అంతే. ఇప్పుడు Zn ప్లస్ 2AgNO3 గివ్స్ రైజ్ టు ZnNO3 ట్వైస్ ప్లస్ 2Ag. అయిపోయింది, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అదే. 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు థర్డ్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సో థర్డ్ ది కూడా Al ప్లస్ CuCl2 గివ్స్ రైజ్ టు AlCl3 ప్లస్ Cu. ఇది కూడా ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషనే. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు చూడు, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? Al అనేది ఒకటే ఉంది ఇక్కడ, ఇదిగో ఒకటే వేసాను. Cu అనేది ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది ఇక్కడ, ఒకటే వేసాను. Cl2 అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 వేసాను. ఓకే, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చేద్దాం. Al ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒకే ఒక ఆటమ్ ఉంది. Cu ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒకే ఒక ఆటమ్ ఉంది. Cl3 లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? అయితే Al బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి, Cu బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి. ఇటు వచ్చి ఇక్కడ Cl అనేది క్లోరిన్ అనేది బ్యాలెన్స్డ్ గా లేదు.
క్లోరిన్ అనేది మనం బ్యాలెన్స్ గా చేయాలి. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుద్ది, బ్యాలెన్స్ అవుద్ది. సో ఇక్కడ Cl అనేది మనం 2 ని 3 కింద మార్చేయలేం కదా, అప్పుడు 3 చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ 3 పెడుతున్నాను. ఇక్కడ 3 పెడితే ఆటోమేటిక్ గా Cl కి వస్తుంది కదా అది. ఇప్పుడు 3 పెట్టిన తర్వాత ఏమైంది, అక్కడ Al అనేది ఒకటే ఉంది, Cu అనేది ఎన్ని అయిపోయాయి, 3 అయిపోయినాయి. Cl అనేవి ఎన్ని అయ్యాయి, 3 అయినాయి. ఇప్పుడు Cl అనేవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 3 అనేది Cu కి చెందుతుంది, Cl కి కూడా చెందుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉన్నటువంటి Cu కాపర్ కి చెందుతుంది, ఇక్కడ Cl క్లోరిన్ కూడా చెందుతుంది. అర్థమైంది, అర్థం కాలేదా? కాబట్టి ఈ Cl2 ప్లస్ ఇక్కడ 3, ఓకేనా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంటూ చేయాలి. 3 2 జర్ ఎంత, 6. ఇప్పుడు క్లోరిన్ 2 ఉన్న కాస్త ఎన్ని అయిపోయినాయి, 6 అయిపోయినాయి. అర్థమైందా? మళ్ళీ బ్యాలెన్సింగ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు క్లోరిన్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 6 చేయాలి మనం. ఇక్కడ 6 చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఇక్కడ 2 పెట్టామనుకో, 2 3 జర్ ఎంత, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఎన్ని ఉన్నాయి ఆటమ్స్, 3 ఉన్నాయి. 2 3 జర్ ఎంత, 6 కదా. ఇప్పుడు క్లోరిన్ అనేది Cl అనే ఎలిమెంట్ బ్యాలెన్స్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ Al అనేవి ఎన్ని మారిపోయినాయి, 2 మారిపోయినాయి. మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు. అప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ 2 పెట్టేసుకుంటాం. ఇక్కడ కూడా 2 కింద మారిపోయింది. ఇప్పుడు Al అనేది కూడా బ్యాలెన్స్డ్, Al అనేది కూడా బ్యాలెన్స్డ్. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు Cu అనేది చూసుకోవచ్చు. Cu ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత కావాలి, ఇక్కడ కూడా 3 కావాలి, అందుకని 3 Cu అని పెట్టేస్తాను. ఇక్కడ కూడా 1 పోయి 3 వచ్చేసింది. అయిపోయిందా, అయిపోయిందా? అంటే ఎక్కువ బ్యాలెన్సింగ్, అంటే మనకు బ్యాలెన్సింగ్ కుదరనప్పుడు యాడ్ చేసుకోవడమే, అప్పుడు మారుతూ ఉంటాయి అన్ని కూడా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. AlCu Cl2 గివ్స్ రైస్ టు AlCl3 ప్లస్ Cu అని ఉందమ్మా. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడేమో అల్యూమినియం ఒకటి ఉంది, ఇక్కడ అల్యూమినియం ఒకటే ఉంది, ఒక ఆటమే ఉంది. ఇక్కడ Cu ఏమో ఒక ఆటమ్ ఉంది, ఇక్కడ Cu ఒక ఆటమే ఉంది. ఇక్కడ Cl 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ Cl ఏమో 3 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పై రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇదిగో 1 1 ఇక్కడ 1 1 బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇటు వచ్చి క్లోరిన్ దగ్గర Cl మనం మార్చాలి. Cl అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దీంతో మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 తేవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ Cl లో ఏమైనా యాడ్ చేయాలి అంటే మనం Cl ముందు యాడ్ చేయలేము మనం. సో స్టార్టింగే 3 యాడ్ చేశాను, నాకు 3 కావాలి కాబట్టి 3 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఈక్వేషన్ మారే మళ్ళీని. ఇప్పుడు కాపర్ ఏమో ఒకటే ఉండేది, కానీ దీనివల్ల ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి ఆటమ్స్. ఇప్పుడు క్లోరిన్ లో 2 ఉన్నాయి, ఇక్కడ 3 యాడ్ చేశాను కాబట్టి 3 2 జర్ ఎంత, 6 వచ్చింది. ఇది క్లారిటీ కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మార్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ Al అనేది ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సారీ ఇక్కడ 6 వచ్చాయి క్లోరిన్లు, ఇక్కడ కూడా ఎన్ని రావాలి, 3 ఉన్నాయి, కానీ 6 రావాలంటే కనుక ఇక్కడ 2 యాడ్ చేసామనుకో Al ముందు. ఇక్కడ క్లోరిన్ లోనేమో 3 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 యాడ్ చేస్తే 2 3 జర్ ఎంత, 6. ఇదిగో 6 వచ్చిందా లేదా, 6 ఆటమ్స్. ఇప్పుడు క్లోరిన్ అనేది క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇక 2 యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా, అంటే మనం క్లోరిన్ కోసం 2 యాడ్ చేసుకున్నాం, కానీ ఇది దేనికి సంబంధించింది, మళ్ళీ అల్యూమినియం కూడా సంబంధించిందే కదా. అల్యూమినియం లో కూడా 2 ఆటం అన్నట్టు వస్తుంది, అప్పుడు ఒకటే ఉండేది ముందు. ఇప్పుడు క్లోరిన్ కోసం యాడ్ చేసిన 2 అల్యూమినియం కూడా చెందుతుంది కాబట్టి 2 కింద మార్చాం. ఇక్కడ అల్యూమినియం 2 ఉంది కాబట్టి 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 మార్చాలంటే అల్యూమినియం ముందు 2 పెట్టేయాలి. సో అల్యూమినియం అనేది బ్యాలెన్స్ అయిపోయింది ఆ ఎలిమెంట్. క్లారిటీ. ఇప్పుడు ఒక్కటే Cu ఒకటే ఉంది, ఇక్కడ క్లోరిన్ కోసం 3 యాడ్ చేసాం, అది Cu కూడా చెందుతుంది కాబట్టి 3 ఉన్నాయి. ఇక్కడ కూడా కాపర్ కాపర్ 3 యాడ్ చేయాలంటే దీంతో 3తో సమానం చేయాలంటే 3 యాడ్ చేసేయాలి. దట్స్ ఇట్. 3 యాడ్ చేశాను, 1 కాస్త 3 అయిపోయింది. సో ఇక్కడ 2 ఉన్నాయి, 2 బ్యాలెన్స్డ్, ఇక్కడ 3 ఇక్కడ 3 బ్యాలెన్స్డ్, ఇక్కడ 6 ఇక్కడ 6 బ్యాలెన్స్డ్. ఓకేనా, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. మళ్ళీ వినండి ఒకవేళ కన్ఫ్యూజ్ వస్తే కనుక. ఇక లాస్ట్ వన్, BaCl2 ప్లస్ K2SO4. BaCl2 ప్లస్ K2SO4 గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ KCl. ఏం లేదు, డెడ్ ఈజీ. Ba ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. Cl ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. Kl ఎన్ని ఉన్నాయి, ఇక్కడ Kl 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2. S ఎన్ని ఉన్నాయి, S ఒకటే. O ఎన్ని ఉన్నాయి ఆటమ్స్, 4. ఇక్కడ కూడా చూసేద్దాం. Bl ఎన్ని ఉన్నాయి, ఒకటే. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే. Kl ఎన్ని ఉన్నాయి, ఒకటే. S ఎన్ని ఉన్నాయి, ఒకటే. O ఎన్ని ఉన్నాయి, 4. సో ఇది కూడా అడ్డదిడ్డంగా ఉంది మొత్తం అంతా కూడా, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించండి, ఏం మార్చాలి మనం, ఏం మార్చాలా,
ఇదిగో ఇక్కడ ఇక్కడ 1 బేరియం బ్యాలెన్స్డ్, ఇక్కడ గొడవే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎస్ బ్యాలెన్స్డ్, గొడవే లేదు. ఓకేనా? ఇక్కడ ఓ బ్యాలెన్స్డ్, అంటే ఆక్సిజన్ ఇక్కడ 4 ఆటంలో అక్కడ 4 ఆటంలో ఉన్నాయి, సరిపోయింది బ్యాలెన్స్డ్. ఎటొచ్చి క్లోరిన్ దగ్గర అండ్ కే అంటే పొటాషియం దగ్గర మనకి తేడా వస్తుంది. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. సింపుల్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 చేసేద్దాం. కేసీఎల్ 2 కలిపే కదా ఉన్నాయి. దీని ముందు 2 పెట్టామనుకో, ఈ 2 కేకి చెందుతుంది, ఈ 2 సిఎల్ కూడా చెందుతుంది. అప్పుడు కే ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. సిఎల్ ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. ఇదిగో సిఎల్ 2 బ్యాలెన్స్డ్, కే 2, ఇక్కడ కేఎల్ 2 ఆటమ్స్ బ్యాలెన్స్డ్. అయిపోయిందా? సింపుల్. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 అనేది తీసి మనకి ఇచ్చాడు, అది ఇంబ్యాలెన్స్డ్. 2 పెట్టేసామంటే అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయిపోయినట్టే. ఓకేనా? అలా ఒక్కొక్క దాంట్లో ఒకటి లేపేసి మనకి ఇస్తాడు. మనం జాగ్రత్తగా ఈ విధంగా వేసుకుని మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకుని, ఆ ఎలిమెంట్ కి మళ్ళీ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చూసుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కలుపుకుంటే వచ్చేస్తుంది అనమాట. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇందులో 8కి 8 వచ్చేస్తాయి అందరికి, డౌటే లేదు ఇంకా. సో మీరు వినేయడం కాదు, ఇది తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికిలాగా ఇంకా కొన్ని ఉన్నాయి ఆ ఫస్ట్ లెసన్ లో, అవి కూడా మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి. డౌట్ వచ్చిందా నాకు వెంటనే పెట్టండి, లేదంటే నా నెంబర్ తెలిస్తే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? అర్థమైంది అందరికి? అండ్ చాలా మంది ఎగ్జామినేషన్ లో ఇలా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ చేస్తున్నారు. ఇది మీరు రఫ్ గా చేసుకోవాలి ఎక్కడైనా. సో ఇది ఎగ్జామినేషన్ లో ఆన్సర్ లో ఇవి రాయాల్సిన అవసరం లేదు, ఇవి మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చెప్తున్నాం అంతే, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని చెప్పేసి. సో మనం ఎగ్జామ్ లో జస్ట్ ఏదైతే మిస్ అయిందో అది యాడ్ చేస్తే సరిపోద్ది, అదే ఆన్సర్. అర్థమైందా? లేదు సార్ రఫ్ గా ఉంటుంది, నేను ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా పర్ఫెక్ట్ గా వేస్తాను అంటే కనుక వేసుకోవచ్చు, కానీ నన్ను అడిగితే అది అవసరం లేదు, డైరెక్ట్ గా బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తే సరిపోద్ది. ఇలా ఇచ్చాడు కదా, ఇప్పుడు ఓ ఇవ్వలేదు వాడు, ఓ మిస్ చేశాడు, నువ్వు ఆన్సర్ అని పెట్టేసి ఇదంతా రాసి ఓ పెట్టేసి రాసేస్తే అయిపోయిందే. అర్థమైందా? సో ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే. సో నేను ఒక 4 చెప్పాను, మీరు ఒక 4 చేయండి, ఖచ్చితంగా 100% మీకు వస్తాయి. అందరికీ 4 మార్కులు ఇందులో, సారీ 8 మార్కులు ఇందులో వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చింది, మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.